తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల మీద వాళ్ళ మెడ మీద కత్తి పెట్టే ప్రయత్నానికి అయితే తెరలేపింది. దాదాపు 70 మంది జర్నలిస్టులను టార్గెట్గా రేవంత్ రెడ్డి ఒక టీంని కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. జానేద్ అనే ఒక ముస్లిం వ్యక్తి కూడా ఈ టోటల్ ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి కనుసన్నలలో చేసే ప్రయత్నం చేస్తాడట. రేవంత్ రెడ్డి ఆయనకే టాస్క్ ఇచ్చిండట. ఎవడెవడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లేకపోతే ప్రజలకు అనుకూలంగా వార్తలు చెప్తుందో వాళ్ళ మీద ఏ ఏ కోణాలల్లా మనము కేసులు బుక్ చేయొచ్చు, ఎవరి వాయిస్ గట్టిగా ఉన్నది వాళ్ళని తొందరగా మనం మూసేయాల్సిందే, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వానికి జరిగిన ప్రమాదమే మనకు జరుగుతుంది. కేసీఆర్ మీదనేమో మనం అబద్ధాలు ప్రచారం చేసినాం, మన హామీలను వీళ్ళు రోజు ఇప్పటి నుండే చెప్తాను, ఇప్పటి నుండే వీళ్ళు ఈ హామీలను నెరవేరుస్తారా లేదా అనే కోణంలో గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పైగా పేదల ప్రభుత్వం అంటారు, పేదల ప్రభుత్వాలు రావాలని చెప్తున్నారు, పేదల కోసమే మేము పని చేస్తామని చెప్తున్నారు, ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత లక్ష్యంగా పనిచేస్తున్నారు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి జనేద్ అనే ఒక ముస్లింని వీళ్ళ మీద పెట్టి యూట్యూబ్లో వాచ్ చేయండి, మీ పనే యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారు, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ మీద, వాళ్ళ మెడ మీద మనం కత్తి పెట్టి వాళ్ళని అణిచివేయాలి అనే ధోరణితోటి వాళ్ళు ఒక కుట్రనైతే అల్లుతున్నట్టు నిన్న మనకు తెలిసింది. నిన్ననే కాక మొన్న ధర్నా చౌక్ దగ్గర ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి మేము ప్రజల హక్కులను కాపాడుతాం, మాది ప్రజాప్రభుత్వం, మేము ఎవరికి వ్యతిరేకం కాదు అని అడిగి పోయి ఫోజులు కొట్టి వచ్చిండ్రు. అక్కడికి రాగానే ప్రైవేట్గా మీటింగ్ పెట్టుకొని ముందు మనం ప్రశ్నించే వాళ్ళని, ప్రజా గొంతుకలని అణచివేయాలని మరో మీటింగ్ పెట్టుకున్నాడు. ఇక నిన్ననే ఆ అన్నం చిన్ని, పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు మీటింగ్ పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం వడగొట్టినాం, మనం విజయం సాధించినాం, ఇక మనదే అంటారు. మరి ఇదేంది ఇప్పుడు మళ్ళా కనీసం 20 రోజులు కాలేదు కథం జర్నలిస్టుల మీద పడ్డారు. మరి దీన్ని ఏమనుకోవాలి? ఇక ఓ కార్యక్రమేమో ఇది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే చిల్కా ప్రవీణు, జర్నలిస్ట్ శంకర్, వీళ్ళిద్దరే వాళ్ళ ఫస్ట్ టార్గెట్. ఇక మేమేమో పూర్తిగా ప్రభుత్వం మీద మేమేం ఒక్క మాట కూడా బూతు మాట్లాడతలేం. ఇదే తీన్మార్ మల్లిగాని లెక్క కావచ్చు, తొలి వెలుగు రగ్గాని లెక్క కావచ్చు, వన్ సైడ్ స్టాండ్ తీసుకొని మేము మాట్లాడతలేం. అసలు సందర్భాన్ని బట్టి కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ లోపాలను మాట్లాడుతూనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ 21 రోజులు 20 రోజులుగా ఏం చేసింది అనే దాన్ని కూడా విశ్లేషిస్తున్నాం. మేము వన్ సైడ్గా ఏం లేం. ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పినప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అరే చిల్కా ప్రవీణు స్టాండ్ మార్చి రేవంత్ రెడ్డి కమ్ముడు వేయండు. ఇక రేవంత్ రెడ్డిని విమర్శించినప్పుడు అరే చిల్కా ప్రవీణు బీఆర్ఎస్ కమ్ముడు వేయండు. ఇక ఇదే కథ. అంటే ఇప్పుడు కేసీఆర్ లోపాలని చెప్తేనేమో రేవంత్ రెడ్డి కమ్ముడు పోయినట్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న లోపాలు, హామీలు ఇంకా నెరవేర్చకుండా, తొలి క్యాబినెట్ లోనే 50,000 డిఎస్సీ వేయకుండా ఈ విద్యార్థులను, ఈ గ్రాడ్యుయేట్స్ ని, నిరుద్యోగులను మోసం చేస్తాండు అని మాట్లాడితేనేమో నా వెనుక కేసీఆర్ ఉండి చేపిస్తాండు అంటారు. అసలు ముందు మీరేం ఆలోచన ఉన్నది? చిల్కా ప్రవీణ్ని విమర్శించటం వల్ల ఆలోచన ఏమున్నది? మీ మెదల్లో ఏమున్నది? పేద ప్రజల కోసం మాట్లాడాలా వద్దా? పేదల పక్షాన, పేదల గొంతుగా, ఒక ప్రజా గొంతుగా మేము ఉండాలా వద్దా? మాకు కేసీఆర్ ఏమి యజమాని కాదు, మాకు
రేవంత్ రెడ్డి ఏమో యజమాని కాదు. మాకు ఎవరు యజమానులు అంటే ఇక మా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, పేదల పక్షాన కొట్లాడమని మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, రైతుల పక్షాన కొట్లాడమని మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడమని మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ 4.5 కోట్ల ప్రజలు మాకు 4 కోట్ల ప్రజలు మాకు యజమానులు. కేసీఆర్ మాకు యజమాని కాదు, రేవంత్ రెడ్డి మాకు యజమాని కాదు. కాకపోతే కేసీఆర్ మీద కొంత సింపతి మాకు ఎందుకున్నదంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణను సాధించడంలో మొదటి అడుగు వేసిన వాడు, తెలంగాణ సాధించడంలో మొదట నిలబడిన వాడు అనే ఒకే ఒక్క సింపతి ఉన్నది. ఆ ఉద్దేశంతో ఇంకోటి, తెలంగాణ సాధించినాక ఏ ఆంధ్రోడు కానీ, ఏ గుజరాత్ వాళ్ళు కానీ, ఏ ఢిల్లీ వాళ్ళు కానీ తెలంగాణ మీద గిట్లా ఏలు పెట్టి అణిచివేయకుండా కాపాడిన వ్యక్తి కేసీఆర్ అనే ఒకే ఒక్క సదుద్దేశం, ఒకే ఒక్క సింపతి కేసీఆర్ మీద ఉన్నది. ఆ కోణంలో 4 మాటలు మాట్లాడినప్పుడు కేసీఆర్ కమ్ముడు పోయిండు. ఇప్పుడు కూడా ఈ ఆఫీస్ మాది కాదు, ఆఫీసు మాకు లేకనే, ఆఫీసులో మాకు సమయం ఇవ్వకనే, ఆఫీసులో మాకు నెట్టు సరిగ్గా ఇవ్వకనే మాకు 1.5 సేపు ఈ స్టూడియో వాడుకొని బయటపడాలి. మళ్ళీ మాకు ఆఫీసే లేదు, ఈ ఒక్క కెమెరా ఉన్నది, ఒక స్క్రీన్ ఉన్నది అంతే. మీరేమో కేసీఆర్ అమ్ముడు పోయింది. కేసీఆర్ కనుక నాకు సాయం చేస్తే అంగరంగ వైభవంగా ఒక స్టూడియో పెట్టి ఇంకా ప్రజల సమస్యల మీద విరివిగా కొట్లాడేటోళ్ళం, పేదలను ఇంకా అద్భుతంగా వాళ్ళ మధ్య ఒక ఐక్యత సాధించడానికి గొప్ప పోరాటం చేసేటోళ్ళం. మా పోరాటం మీద ఉన్న స్థాయిలో మేము పోరాడుతా అంటే ఒకడేమో రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయింది అంటాడు. 4 రోజులు కేసీఆర్ను విమర్శించగానే మొన్న బడ్జెట్ సెషన్ సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరే మాట్లాడుతుంటే మనం ఏమన్నాం, ఇగో కేవలం వీళ్ళు 4గురే ఉన్నారు ఈ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చి కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కోపంతో బీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టిండ్రు. అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది 30-40 మంది దాకా ఈ ప్రజలను పీడించుక తిన్నారు. అది కూడా బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడి బీఆర్ఎస్ ఓడిపోయింది, దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మాట్లాడినాం. ఇక దీనికి నిన్ననే కథం రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయింది చిల్కా ప్రవీణ్. ఏం ఆలోచిస్తాన్లో, ఏం మాట్లాడుకుంటాన్లో, మీ బుర్రలలో ఏమున్నదో అర్థమైతలేదు. ఇప్పుడు మరీ చెప్తున్నా, మా వెనక రేవంత్ రెడ్డి కానీ, మా వెనక కేసీఆర్ కానీ, ఏ ఆధిపత్య కులమైనా కూడా మా వెనక లేడు. 100% చెప్తున్నాం, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా తప్పకుండా కేసీఆర్ మీద సానుభూతి ఉంటుంది. తెలంగాణను స్థిరమైన రాష్ట్రంగా ఏర్పరచడంలో కేసీఆర్ కీలకమైన పాత్ర ఉన్నది అని తప్పకుండా మరొకసారి చెప్తూ, ఎవ్వనికి అమ్ముడు పోయే అవకాశమే లేదు, ఎవ్వని తాతకు భయపడాల్సిన అవసరమే లేదు అని మరొకసారి చెప్తూ